రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సంఘ బిడ్డలందరికీ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ ఈ పునరుత్థానపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణతో మనము కనిపెట్టుకొని ఉన్నాము. నిశ్చయముగా నా దేవుడు మరలా మనందరము కలిసి సామూహికంగా మందిరములో ఆరాధించడానికి ఆ ప్రభు సహాయం చేయనుగాక. ఎక్కడి వారు అక్కడే కూర్చొని మందిరంలో ఎలా భయభక్తులతో మనం ప్రభుని ఆరాధన చేస్తామో, ఎలా భయముతో వాక్యం వింటామో అలాగనే వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మెట్టుకు బిడ్డలారా, ఆదిమ సంఘము ప్రారంభ దినాలలో వారికి మందిరాలు లేవు. గృహాలలో కూడుకొని వారు ఆరాధించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. ఇంట కూడి వారు ప్రార్థిస్తూ ఉన్నారట. దైవజనుడైన పౌలు పరిచర్యలో కూడా ఇంట్లలో ఆ స్కూల్స్, ఆ రూమ్స్లో ఆరాధనలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ప్రపంచ యావత్తు చక్కటి మందిరాలు ప్రభు ఇచ్చాడు. కొన్ని పరిస్థితులను బట్టి కొంతకాలంగా ఈ రీతిగా మనము లైవ్ ద్వారా గృహాల్లో ఆరాధనతో ఏకీభవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము, దయచేసి బైబిల్ అందరూ తెరిచి చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవుని బిడ్డలారా, బైబిల్ తెరిచిన మీరందరూ ఒకసారి అందరము కలిసి మరలా ఈ వాక్యాన్ని చదువుకుందాం. చదవండి. ఈ ప్రకారము నాతో కలిసి అందరూ చదవండి దయచేసి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎందుకు మీ చేత కూడా ఈ వాక్యాన్ని నేను చదివించానంటే, చుట్టూ ఉన్న ఆ భయానకమైన పరిస్థితులు, ఆ శోధనలు, ఆ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులను బట్టి మనము ఈరోజు బ్రతుకుతూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు మనకు నెమ్మది చేకూరుతుందని, ఎప్పుడెప్పుడు మనకు విడుదల కలుగుతుందని మనము భయాందోళన మధ్యలో ఒక నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నాం. కనుక ఇక్కడ చదవబడిన వాక్య ప్రకారం అతని దేవుడు అతని చుట్టూ ఉన్న వారిని సంహరించి అతనికి నెమ్మది కలుగజేశాడు. కాబట్టి అతని రాజ్యం అంతా నెమ్మదిగా ఉంది అని అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అతని దేవుడు ఎవరు? వాక్యం వింటున్న నీ దేవుడు ఎవరు? ఇద్దరి దేవుళ్ళు వేరువేరా? కాదు కదా. ఏ దేవుడైతే యెహోషాపాతు దేవుడో ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు. కనుక అతని దేవుడు అతనికి చుట్టూతా ఉన్న ఆ శత్రువులను సంహరించి అతనికి నెమ్మది కలగజేసినట్లుగానే మన చుట్టూ, నీ చుట్టూ, నా చుట్టూ ఉన్న ఈ భయాందోళనమైన పరిస్థితులను ఆయనే సంహరించి నెమ్మదిని దయచేస్తాడు. అది నీ కుటుంబమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, మన పరిచర్య అయినా, మన రాజ్యాలైనా, ఈ భూ ప్రపంచం మీదనైనా ఆ దేవుడు మాత్రమే నిమ్మలత్వాన్ని కలగజేయగలడు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దైవజనుడు, రాజులు మొదలుకొని సామాన్యుల వరకు కూడా యెహోషాపాతు ఏ రీతిగా భయాందోళన మధ్యలో, శత్రువుల భయము మధ్యలో తాను బ్రతికి ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఏ రీతిగానైతే ఈ నెమ్మదిని కలుగజేశాడో,
ప్రపంచ యావత్తు దైవజనులందరూ ప్రార్థన చేస్తూ ప్రభు యొద్ద మొరపెడుతూ ఉండగా దేవుడు దాటిపోతాడా? దేవుడు వినకుండా ఉంటాడా? నిశ్చయముగా నా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యెహోషాపాతు విషయములో ఏ కార్యాన్నైతే ప్రభు జరిగించాడో అదే కార్యాన్ని మన అందరి పట్ల ఆ దేవుడు జరిగించనై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్ అన్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలు యెహోషాపాతు జీవితంలో ఏమి సంభవించింది? ఎందుకు దేవుడు కోల్పోయిన నెమ్మదిని ప్రభు అనుగ్రహించాడు? తన రాజ్యము నెమ్మలంగా ఉండునట్లుగా ఎందుకు ప్రభు చేశాడు? అసలు యెహోషాపాతు జీవితంలో ఏం జరిగింది అని మనం చూస్తే ఆ 20వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదవండి. ఆ చదువుతుండగా దయచేసి వాక్యంలో చూద్దాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. చాలండి. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు ఆ యూదా దేశాలని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మంచి దైవభక్తి కలిగిన వ్యక్తి యెహోషాపాతు రాజు. ఆ రాజు మీదికి ఒక 3-4 గుంపులు యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారట అమ్మోనీయులు, మోయాబీయులు, ఇంకా కొంతమంది గురించి రాయబడింది. ఈ అమ్మోనీయులు, మోయాబీయులు ఈ సంతతి గురించి అంతగా మనం ఆలోచించడానికి మనకు సమయం లేదు. కానీ వీరి చరిత్ర చూస్తే బహు శాపగ్రస్తమైన లోక ఆశలకు సాదృశ్యంగా, ఆ పడిపోయిన స్థితికి సాదృశ్యంగా వీరి వంశాలు మనం చూస్తాం. ఈ మోయాబీలు, వీరందరూ కూడా అమ్మోనీయులు. అయితే దేవుని బిడ్డలారా, మొత్తానికి శత్రువులు యెహోషాపాతు మీద దండెత్తి వచ్చి చుట్టూ మోహరించినప్పుడు కొంతమంది వచ్చి యెహోషాపాతుతో అంటున్నారు, అయ్యా అది గదిగో ఆ సముద్రం ఉంది కదా, దాని ప్రక్కనే శత్రువులు దిగారు, ఇక సముద్రమే అడ్డు, వారు వచ్చి మన మీద దండెత్తుతారు అని యెహోషాపాతు రాజుకు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ చుట్టూ మోహరించిన వారిని బట్టి, ఈ సమాచారాన్ని బట్టి ఈ భక్తి కలిగిన రాజు భయపడ్డాడు అని రాయబడి ఉంది. చదవండి మాట. అందుకు యెహోషాపాతు భయపడి చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయం గురించి చాలాసార్లు మనం వింటాం వాక్యం. భయం అనేది సహజం. అది కొన్ని విషయాల్లో అంటే ఎదురుగా ఉన్న పరిస్థితిని కళ్ళారా చూసినప్పుడు మనం భయపడతాం. అందులో అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు ఊహించుకొని కూడా భయపడేవారు ఉంటారు. ఇక అలాంటి వారిని బాగు చేయడం చాలా కష్టమైన పరిస్థితి. యెహోషాపాతు చుట్టూ శత్రువులు మోహరించి ఉండడాన్ని బట్టి యెహోషాపాతు రాజు భయపడ్డాడు. వాస్తవమే. ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్ని బట్టి, ఈ వైరస్ని బట్టి మనమందరము కొద్దో గొప్ప భయపడుతున్నాం. అది వాస్తవమే. ఎందుకు? అది భయంకరమైన వ్యాధి. కొంతవరకు భయపడుతున్నాం. రెండవది, ఈ నెల ఈ 40 days గడిచిపోయాయి. ఈ రోజుకి 40 రోజులు మనము ఉద్యోగం లేక, వ్యాపారం లేక, పనులు లేక, నిజమే విశ్వాసములు బ్రతుకుతున్న బిడ్డలు కూడా అనేక మంది చాలా కష్టాల్లో ఉండి, కొంతమంది వారి దగ్గర వీరి దగ్గర సహాయాన్ని కోరుకొని బ్రతికేవారు కూడా ఉన్నారు. వాస్తవమే అది. దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది కొన్ని గ్రామాల్లో ఉండే ఆ సేవకులట, దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధన లేదు కదా, 4 రోజులు గడిచిపోయింది. ఆదివారం ఆరాధన ఉంటే ఎవరో ఆ మందిరానికి వచ్చి సహవాసంలో ఆరాధన జరిగిన తర్వాత ఈ ఆఫరింగ్ టైంలో ఆ కానుకలు వేసేవారు.
ఇప్పుడు నెల 40 రోజులు ఆరాధన లేదు. వాక్యం అంటుంది యాజకుడు బలిపీఠం యొద్ద ఉన్న అర్పణల ద్వారా తాను పోషింపబడాలి. మరి ప్రజలే రావట్లేదు, అర్పణలు ఎక్కడి నుండి వస్తాయి? దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కొంతమంది సేవకులు మరలా ఆ పొలం పనులకు, కొంతమంది సేవకులు మరలా ఆ మేస్త్రి పనికి వెళ్ళిపోతున్నట్లుగా మనము వింటూ ఉన్నాం వార్తలు. చాలా బాధాకరమైన విషయం. నిజమే కదా, వారు ఎలా పోషింపబడాలి? దేవుని బిడ్డలారా, ఇలాంటి భయాలు సహజమే. ఈరోజు ఈ 40 రోజులకు తగిన అప్పు తెచ్చుకొని కొనసాగిస్తున్నా రేపు ఎలా కట్టాలి అన్న భయము సహజమే. ఇక్కడ కూడా యెహోషాపాతు రాజు చుట్టూ ఉన్న ఆ శత్రు సమూహాలను బట్టి రాజు భయపడుతూ ఉన్నాడు. అది సహజమే. కానీ యెహోషాపాతు రాజు చేసిన పని ఏంటంటే చూడండి, తర్వాత యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొన్నాడట. దేవుని బిడ్డలారా, నా మాట గమనించండి. యేసు ప్రభుని ఆశ్రయించిన క్రైస్తవునికి ఒక ప్రమాణం, ఒక కొలబద్ద ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం, ఆయన వాక్యం. దావీదు అంటాడు, దేవా నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే ఆయన మాట, ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆయన వాక్యమే బాధలలో నెమ్మది అనుగ్రహించేది. కనుక ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఈయన రాజు అయినప్పటికీ మనుషులతో ఆలోచన చేయలేదట. రేపు గడువు తీరిన తర్వాత మనం ఎలా చేద్దాం, ఇప్పుడు కోల్పోయిన ధనము, ఈ అప్పుల పాలైనాము, ఇది ఎలా సమకూర్దాం, ఎలా శత్రువుని ఎదిరిద్దాం అని రాజు అయినప్పటికీ, తనకు మంత్రివర్గం ఉన్నప్పటికీ తాను యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు అని రాయబడింది. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రతి విషయములో మనల్ని ధైర్యపరచగలిగిన దేవుని మాట పరిశుద్ధ గ్రంథములో ఉంది. ప్రతి విషయములో మనకు ముందు నడిపించగలిగిన ఆ యొక్క సంఘటనలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అయితే ఈ రాజు అది ఎరిగిన వాడై యెహోవా సన్నిధిలో విచారణ చేయడానికి, అంటే ప్రభువా ఈ పరిస్థితి నేను ఎలా ఎదుర్కోవాలి, మీరు నాకు ఆలోచన చెప్పండి అని మొదట ఆ సమస్యలన్నిటిని బట్టి రాజు మనుష్యులతో సంప్రదించలేదట, తన బంధువర్గముతో సంప్రదించలేదట, కానీ దేవుని యొద్ద విచారణ చేయుట కొరకై తాను మనస్సుని నిలుపుకున్నాడట. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి మనమందరము భయపడుతూ ఉన్నావేమో, మంచిదే. అయితే భయములో నువ్వు మనుష్యులను సంప్రదించక, ఈ భయములో మొట్టమొదట నువ్వు చేయవలసిన పని, ఇతర ప్రయత్నాలు చెయ్యకుండా, ఇతర ప్రయత్నాలు ఆరంభించకంటే ముందు మనమేం చెయ్యాలంటే దేవుని యొద్ద విచారణ చేయుటకు మనస్సుని నిలుపుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనము జాగ్రత్తగా ఆలకించగలిగితే యెహోషాపాతు రాజు యొక్క ఆ రాజ్యములో ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా దేవుడే ఆ శత్రువులను సంహరించి అతనికి నెమ్మదిని కలుగజేశాడట. కనుక యెహోషాపాతు రాజు జీవితంలో జరిగిన ఈ సంఘటనలను బట్టి రాజు భయపడ్డాడు, వాస్తవమే, మనలాగానే. కానీ వెనువెంటనే ఆయన ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్ద విచారించుటకు మనస్సుని నిలుపుకున్నాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో వచ్చే ప్రతి సమస్య కొరకు మొదట నీవు మోకరించి దేవుని యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకోవాలి, మనస్సు నిబ్బరం చేసుకోవాలి. దేవుని యొద్ద నేను మొదట విచారణ చేయాలి, తర్వాత ఇతరుల యొద్ద. చాలాసార్లు మనము దేవుని యొద్ద విచారణ లేకయే పనులు ప్రారంభిస్తాం.
దేవుని యొద్ద విచారణ లేక ఏ ప్రయత్నాలు ప్రారంభిస్తాం, అవి విఫలమైపోతాయి. కానీ ఈయన రాజు అయినప్పటికీ మొదట తన మనస్సుని నిలుపుకున్నాడట. దేవుని బిడ్డలారా, రెండవది ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. చదవండి మాట. యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చాలండి. దేవుని బిడ్డలారా, తను ఏం చేశాడంటే, రాజుగా ఉండి సైనికులు ఎంతమంది ఉన్నారు, యుద్ధ సామాగ్రి ఎంత ఉంది అని ఎంక్వైరీ చెయ్యాలి. కానీ ఈ రాజు ఏం చేశాడంటే, ఆ దేశం అంతా ఉపవాస దినమును చాటించాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో ఒక విశ్వాసిగా నీవు దేవుని యొద్ద విచారణ చేయటకు మనస్సు నిలుపుకొని, ఆ విచారణ ఎలా చెయ్యాలి అంటే ఉపవాస దినమును చాటింపు చేశాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక రాజు భౌతికమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆత్మ సంబంధంగా తాను ముందుకు వెళ్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి దేవుడో అనేక మందికి అవగాహన లేదు. గమనించండి, రాజు భౌతికంగా సోల్జర్స్ని అందరినీ సమకూర్చుకొని యుద్ధ సామాగ్రి సమకూర్చుకోవాలి. కానీ ఈ రాజు భౌతిక సంబంధంగా ఆలోచించక దైవికంగా ఆత్మీయంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూమికి దేవుడు మాత్రమే కాదు, భూమికి పరలోకానికి కూడా ఆయన సర్వశక్తి గల దేవుడు. ప్రభు అంటాడు, నాకు భూమి మీద పరలోకంలో సర్వ అధికారము నాకు ఇవ్వబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నేను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నేను వెంబడింతును. సర్వాధికారివి సర్వాజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. ఆమేన్. దేవుని బిడ్డలారా, సర్వాధికారి, భూమి మీద ఆకాశంలో అందరికీ ఆయన అధికారం కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడని యెహోషాపాతు ఎరిగాడు. అందుకే భౌతిక పరమైనటువంటి ఆలోచనలకు వెళ్ళక ఆత్మ సంబంధమైన ఆలోచనలోనికి యెహోషాపాతు రాజు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మొదట యెహోషాపాతు రాజు విచారణ చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు. రెండవది, దేవుని బిడ్డలారా, ఉపవాస దినాన్ని చాటించుకున్నాడట. చూడండి దేవుని బిడ్డలారా, ఉపవాస దినాన్ని చాటించుకొని అక్కడ మనము చదివితే యూదా వారందరూ కూడా ఆ ఉపవాస దినములో పాలు పంపులు పొందారట. దేవుని బిడ్డలారా, మరొక చక్కటి ఆత్మీయమైన ఆ ఆలోచన ఏంటి అంటే, ఆ సమస్య తీవ్రతను బట్టి తాను ప్రార్థన సహాయాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు రాజు చక్కటి నీతిమంతుడు, భక్తి కలిగిన వాడు. కానీ తాను ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాడు. యూదా వారందరికీ ఉపవాస దినాన్ని చాటింపు వేశాడట. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా నీవు నేను ఎంత ప్రార్థన పరులమైనా ప్రార్థన సహాయము మనకు అవసరమే. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన సహాయం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, ప్రార్థన చేసే ఆ గుంపు మనకు దొరికితే, ప్రార్థన ఆత్మ కలిగిన ఆ సహవాసం మనకు గనుక
ఇవ్వబడితే నిజంగా ఆ ప్రార్థన సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన మీద దృష్టి పెట్టి ఉపవాస ప్రార్థనలని, సంపూర్ణ రాత్రి ప్రార్థనలని చాలా చోట్ల ఇవి కనుమరుగైపోతూ ఉన్నాయి. ప్రభు ఏమన్నారు తెలుసా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్నాడు. నా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు వ్యక్తిగతంగా చక్కటి ఆత్మీయత కలిగిన వాడే. కానీ తన దేశం మీదికి, తన మీదికి వచ్చినటువంటి ఆ యొక్క విపత్తును బట్టి ప్రార్థన సహాయము కొరకై, అంటే అందరూ సమూహికంగా ఉపవాసం ఉండి ప్రార్థించుట కొరకై తాను ఉపవాస దినాన్ని చాటింపు వేశాడట. దేవుని బిడ్డలారా, ఒక్కరు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుమును సహవాసాన్ని తాను కోరుకున్నాడు. అందరము ఏక మనస్సు కలిగి ప్రార్థన చేద్దాం అన్న మనస్సు యెహోషాపాతు కలిగింది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఆత్మీయ గర్వం వచ్చేసి నా ప్రార్థన నేను ఒంటిగా ఏదైనా చేయగలనని మన జీవితంలో చాలాసార్లు ఆ స్పిరిచువల్ ప్రైడ్నెస్ వలన ప్రార్థన ఆత్మను కోల్పోతాం. ఎంత ప్రార్థన పరుడైనా, ఎంత ప్రభుతో సన్నిహిత సంబంధం ఉన్నా ఒక సహవాసం, ఏ సహవాసమో తెలుసా? ప్రార్థన చేయువారి సహవాసం. దైవజనుడైన పౌలు కూడా పత్రికలో రాస్తాడు, మీరు ప్రార్థన చేయువారితో కూడుకొనుడి అని. దేవుని బిడ్డలారా, అవసరతను గుర్తించిన వాడై ఉపవాస దినాన్ని చాటింపు వేశాడట. దేవుని బిడ్డలారా, మరొక అనుభవాన్ని మనం చూస్తే, ఈ యెహోషాపాతు రాజు ఉపవాస దినాన్ని చాటించి తాను మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చి ఆ మందిరం ఎదుట తాను మాట్లాడుతున్న ఆ మాటలు మీరు ఒకసారి ఆలకించండి. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. చాలండి. దేవుని బిడ్డలారా, రాజువు కదయ్యా నువ్వు, మందిరము గురించిన ప్రత్యక్షత నీకెందుకు? డబ్బు, బలం అన్నీ ఉన్నాయి కదా అంటే, యెహోషాపాతు రాజు చెప్పే మాట ఏంటి అంటే, అయ్యా, ఇలాంటి భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు నీ మందిరము ఎదుట, నీ ఎదుట మేము సమూహంగా కూడి ప్రార్థన చేసినప్పుడు నీవు ఆలకించి జవాబు ఇస్తావనే కదా ఈ మందిరాన్ని కట్టించాం. దేవుని బిడ్డలారా, మందిరం గురించినటువంటి ఆ ప్రత్యక్షత అనేక మందిలో కరువైపోయింది. మందిరం అంటే ఒక ఈవెంట్ ప్లేస్, ఈవెంట్స్ అంటాం కదండి, ఒక కార్యక్రమాలు జరిగేది. హిజ్కియా రాజుకు మందిరం యొక్క ప్రత్యక్షత తెలుసు. సమస్యలు తీవ్రతను బట్టి మందిరము యొద్ద ప్రార్థిస్తే నీవు వింటావని మందిరం కట్టించాం అంటూ ఉన్నాడు. దానికి ఒక పేరు పెట్టాడు ఆయన, పరిశుద్ధ స్థలం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మందిరము, మొదటి గుడారము కూడా దానికి దేవుడు పెట్టిన పేరు పరిశుద్ధ స్థలం. మీరు చూడండి, నిర్గమకాండము ఆ మాట రాజబడి ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. అక్కడ ఏం రాస్తాడంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలెను. యెహోషాపాతు కొన్ని వేల ఆ గ్యాప్ మధ్యలో కూడా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చూడండి, నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు. దేని కొరకటండి మందిరము? యెహోషాపాతు రాజు చెప్పే మాట సాక్ష్యం ఏంటి? దేవుని నామ ఘనత కొరకు మందిరం కట్టబడ్డది మొదట. రెండవది, నీవు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించితిరి. ఎందుకు కట్టించారు ఆ పరిశుద్ధ స్థలాన్ని? దేవుని నామ మహిమ కొరకు ఒకటి. రెండవది, అక్కడ ప్రార్థన చేస్తే ప్రభు ఆ ప్రార్థన ఆలకిస్తాడని. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది
బిల్డింగ్ అని కాదు, వ్యక్తిగతంగా కుటుంబాల్లో ప్రార్థన సహవాసం చాలా మంచిది. అయితే ప్రభు సమాజంగా కూడుకొనుట కొరకై ఒక పరిశుద్ధ స్థలాన్ని ప్రభు నిర్మించాడు, ఒక మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరములో కూడుకొని ప్రార్థించాలా అన్నటువంటి ఆ ఆలోచన రాజైన యెహోషాపాతుకు కలిగింది. కానీ చాలామంది జీవితాల్లో ఈ ఆలోచన కలగదు. అంటే మందిరం యొక్క ప్రత్యక్షత వారికి లేకపోవడాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, అక్కడ వారందరూ కూడినప్పుడు యెహోషాపాతు స్వరమెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ మాట, ఆ ప్రార్థన ఒకసారి చదవండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవనికి నువ్వు బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులకైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను గదా. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చిన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులరా, యెహోషాపాతు రాజు ఇశ్రాయేలీల ప్రజల యొక్క ఆ ఉద్దేశాలన్నీ, ఎందుకు మందిరం కట్టించారు, పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు వాగ్దానం చేసి తీసుకొచ్చాడో అవన్నీ కూడా తాను మందిరం యొద్ద నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక ప్రశ్న, రాజరికపు అనుభవంలో ఉన్న వ్యక్తికి బైబిల్ చరిత్ర అంటే జరిగిన సంఘటనలు, దేవుని బాహుబలం గురించి తెలుసు. వాక్యం వింటున్న మన జీవితంలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు? చాలామంది చాలా నిర్లక్ష్యంగా వాక్యం చదవరు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు ఎన్నో పుస్తకాలు చదివారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, డిగ్రీల మీద డిగ్రీలు తీసుకుంటూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ని మీరు ఎన్నిసార్లు చదివారు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు ఈ విషయాలన్నీ చెప్పి అందరి ముందు తన నిస్సహాయతను తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవుని బిడ్డలారా, 3 ముక్కల ప్రార్థన, ఒక 3 నిమిషాలు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, వెంటనే జవాబు వచ్చింది. అక్కడ తర్వాత మనం చదువుకుంటే దేవుడు ఆలకించి ప్రవక్త ద్వారా తనకు సమాచారం పంపాడు. మీరు భయపడొద్దు, జడియద్దు, యుద్ధం నేను చేస్తానని. దేవుని బిడ్డలారా, ఆ 3 నిమిషాల ప్రార్థన వెంటనే ఆలకింపబడింది. కారణం ఏంటి అంటే, యెహోషాపాతు రాజు సమస్యను బట్టి భౌతికంగా ఆలోచించక దైవిక సహాయం పొందుట కొరకై తాను మొదట తన మనస్సును స్థిరం చేసుకున్నాడు. రెండవది, ఉపవాస దినాన్ని చాటించాడు. సమూహంగా ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాడు. మందిరం యొక్క ప్రత్యక్షత తెలిసిన వాడై మందిరం యొద్దకు వెళ్ళాడు. యెహోషాపాతు రాజుగారు, మీ అంతఃపురములో స్థలం లేదా? పెళ్ళిళ్ళు జరగడానికి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా అంటే యెహోషాపాతు రాజు చెప్పే మాట ఏంటంటే, దేవుని నామ ఘనత కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నా పితరులు కట్టించారు. నేను నా ఇంట్లో కాదు, ఆ ఫంక్షన్ హాల్లో కాదు, అది ఎంత దూరమైనా నేను ఆ స్థలానికే నేను వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఆ మందిర ప్రత్యక్షత ఎరిగినవాడు ఆ స్థలానికి వచ్చి ఆ స్థలములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుని బిడ్డలారా, మాకు శక్తి చాలదు,
ఏమి చేయాలో మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు. ఆ 3 మాటల్లో యెహోషాపాతు హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. పరిపూర్ణంగా ఆయనపై తాను ఆనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిపూర్ణంగా తాను నిస్సహాయకుడని ఒప్పుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి ఈ అనుభవాల్లో సాగిపోయి ఎప్పుడైతే మన నిస్సహాయతను, ఏమి చేయుటకు నాకు దిక్కు తోచదయ్యా, వారిని ఎదిరించడానికి శక్తి లేదయ్యా అని, నీవే నా దిక్కు అని పరిపూర్ణంగా ఆయన ప్రభువుకు లొంగిపోయి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ చేశాడు తెలుసా? సర్వ సమాజం ముందు, తాను పరిపాలించే ప్రజల ముందు, తన క్రింద పనిచేసే మంత్రుల ముందు, యుద్ధం చేసే సైనికుల ముందు రాజు ఈ మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మంచి మనస్సును బట్టి, ఆ మంచి ఒప్పుకోలను బట్టి వెనువెంటనే ప్రభు ప్రార్థన ఆలకించి ప్రవక్తతో చెప్పి ఆయనకు జవాబును పంపాడు. ఏమనో తెలుసా? రేపు మీరు వెళ్ళండి, యుద్ధం మీరు కాదు నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, ఒక శుభవార్త, ఒక గుడ్ న్యూస్ క్రైస్తవ లోకానికి. ఏంటో తెలుసా? ఎంతోమంది దైవజనులు ప్రార్థన మాత్రమే కాదు, గతములో మందిరాలు ఉన్నప్పుడు కేవలము సేవకులు బాగా ప్రార్థన చేసేవారు. ఈరోజు విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, రాజులు మాత్రమే కాదు, ప్రతి వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ప్రభు ఎదుట దీనుడై తగ్గింపు కలిగి, ప్రభా, ఈ వ్యాధి వలన ఎలా రక్షింపబడాలో, ఈ వ్యాధి ఎలా నిర్మూలమవుతుందో, ఎప్పుడు లాక్డౌన్ తొలగించబడుతుందో, ఏం చెయ్యాలో మాకు దిక్కు తోచడం లేదు ప్రభువా, నీవే మా దిక్కు, నీవు మాత్రమే చెయ్యగలవని చంటి బిడ్డలు మొదలుకొని దేవుని బిడ్డలారా అందరూ ప్రభు ఎదుట గోజాడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజుకు వెనువెంటనే జవాబు వచ్చింది. ఆ వెనువెంట జవాబు మన జీవితాల్లో, ఈ భూలోకంలో ఉన్న మనందరికీ కూడా ఆయన జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు సర్వమానవాళి ప్రార్థనను ఆలకించి, దైవ సేవకుల కన్నీరుని, ఉపవాసాన్ని, ప్రతిష్టను ఆయన ఆలకించి నిశ్చయముగా ప్రభు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఆల్రెడీ యుద్ధము చేస్తూనే ఉన్నాడు. విజయాన్ని ఆయన మనకు ప్రసాదిస్తాడు. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజుతో ఈ మాటలు తెలియపరిచిన తర్వాత యెహోషాపాతు రాజు, దేవుని బిడ్డలారా, ఈ జవాబు పొందుకొని అలా అలా లెగిసి వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనకు వచ్చిన వారి గురించి మనం ఒక మాట చదివితే అక్కడ రాయబడ్డ మాట, యూదావారు వారి పసిపిల్లలతోన, ఆ మాట చదవండి. యూదావారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలువబడి యుండిరి. వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, వెనువెంటనే ప్రభు ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటి అంటే, యెహోషాపాతు రాజు మాత్రమే కాదు, అక్కడున్న విశ్వాసులందరూ వారి చంటి బిడ్డలను కూడా ఆ ప్రార్థనకు తీసుకొని వచ్చారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం యొద్దకు తీసుకొని వారు వచ్చారట. అక్కడ రాసింది, యూదావారు వారి శిశువులు, చిన్న పాలు త్రాగే ఆ చిన్న పిల్లలు, వారి భార్యలు, మూడవది వారి పిల్లలు కూడా యెహోవా సన్నిధిలో నిలవబడి యుండిరి. వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, మందిరం యొక్క ప్రార్థన యొక్క ప్రాధాన్యతను ఎరిగి, పరిస్థితి తీవ్రతను బట్టి, నాకు చేరులో పనుంది, నువ్వు వెళ్ళు ఉపవాస ప్రార్థనకు, సమస్య తీరుతుందా?
ఒకరు వెళ్తే పర్లేదు, అమ్మాయి నువ్వు వెళ్ళు, మేము ఇక్కడ ఉంటాం. దేవుని బిడ్డలారా, అంటే ప్రార్థన యొక్క ఆ మందిరం యొక్క ఆ ప్రత్యక్షత అనేక మంది జీవితాల్లో మనం చూడలేకపోతాం. వీరు ఎలా వచ్చారంటే శిశువులను కూడా తీసుకొని వచ్చారట, పిల్లలను, భార్యలను కూడా తీసుకొని వచ్చారు. ఈరోజు ఒక ప్రశ్న నీకు, నువ్వు మందిరానికి ఎలాగ వెళ్తున్నావు? నీ భార్య, నీ పిల్లలందరూ కలిసి వెళ్తున్నారా, లేకపోతే ఒకరిని పంపిస్తూ మరొకరు చిన్నపిల్లలు కదా, లేకపోతే ఒకరు వెళ్తూ మరొకరు ఇంట్లో ఉండి ఇలా వెళ్తున్నారా? ఎందుకు వీరి సమస్య వెనువెంటనే పరిష్కారమైందో తెలుసా? చంటి బిడ్డలతో సహా వారు మందిరానికి వెళ్ళారట. దేవుని బిడ్డలారా, దైవజనుడైన యేసన్న గారి సహవాసంలో జరిగిన ఒక సన్నివేశాన్ని, ఒక యథార్థ ఘటనను అనేక ప్రసంగాల్లో దైవజనుడు చెప్పగా మేము విన్నాం. చూడండి, ఓసారట ఈ వర్షాకాలంలో భయంకరమైన వర్షం పడబోతుంది అని ఈ రేడియోలో వారు హెచ్చరిక మాటలు చెప్పారట. భయంకరమైన తుఫాన్ రాబోతుంది, చాలా స్పీడ్గా గాలులు వీస్తాయి, 20 కిలోమీటర్ల స్పీడ్లో వర్షం పడబోతుంది అని. అక్కడ ఈ పత్తి రైతులు గాబరా పడిపోయి, అయ్యో ఆ వర్షం పడితే పత్తి అంతా మాకు చేతికి రాకుండా చెడిపోతుందని భయపడి వాళ్ళ బాబుని పిలిచి పక్క ఊరికి వెళ్ళి, రేపు ప్రొద్దున్నే పనివారిని తీసుకొనిరా, రోజుకు 200 కూలీ అయితే రేపు 400 ఇద్దాం, అందరినీ తీసుకొనిరా అని చెప్పాడట. ఈ బాబు వెళ్ళి అక్కడ ఆ ఊరిలో అందరినీ చెప్పాడు, అమ్మ రేపు మా ఊరిలో పనిచేయండి, మా చేనులో పనిచేస్తే రోజు 200 అయితే రేపు మీకు 400 ఇస్తాము అన్నారట. దేవుని బిడ్డలారా, ఆ రేపు అనే దినం ఏ దినం అంటే ఆదివారం అట. ఆ ఆదివారం దినాన మీరందరూ పనికి వస్తే 200కు బదులు 400 డబ్బులు ఇస్తామని ఆ కూలికి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ 10 మందిని వారు మాట్లాడారు. 10 మందిలో 2 దైవజను దగ్గరికి వెళ్ళే విశ్వాసులు, మిగతా వారు నామకార్థులు, 2 విశ్వాసులు. ఆ విశ్వాసులో ఒక వ్యక్తి బలహీనమైంది. ఈ బలహీనమైన వ్యక్తి బలమైన విశ్వాసితో అంటుందట, ఏమే మార్తమ్మ, ప్రతి వారం మందిరానికి వెళ్తాం కదా, ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆ ఒక్క వారం వెళ్ళి 400 రూపాయలే మనం తెచ్చుకుందాము, ఒక ఆదివారం మందిరం వదిలేసి పనికి వెళ్దాము అని ఈ బలవంతురాలైనటువంటి విశ్వాసిని కూడా వెనక్కి లాగిందట. ఈ ఈ ఈ ఇంకొక విశ్వాసి అన్నదట, వద్దు, దేవుడు కోప్పడతాడేమో, దైవజనుడు బాధపడతాడేమో అంటే ఈ విశ్వాసి, ఈ బలహీన విశ్వాసి అన్నదట, మనం ఏమైనా చర్చికి వెళ్ళకపోతే మనం ఇదేమైనా కేసు పెడతారా, పంచాయతీ పెడతారా? అవసరం లేదు, ఒక్క వారము మనం డుమ్మా కొడదామని 2 బదులుకున్నారట. ఉదయకాలమే లేచి ఆ వేడివేడి వంట చేసుకొని తిని ఆ టిఫిన్ కట్టుకున్నారట. కట్టుకొని చక్కగా ముసుకేసుకొని ప్రార్థన చేసుకున్నారట. మంచిగా ముసుకేసుకొని, ప్రభువా మేము చేనులోకి వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం, మమ్మల్ని కాపాడండి, అందరికంటే ఎక్కువ పత్తి, ఆ కాటన్ మేమే తెంపాలి, డబ్బులు ఎక్కువ సంపాదించాలని ప్రార్థన కూడా చేసుకున్నారట ఈ విశ్వాసులు. ఆదివారం డుమ్మగొట్టే విశ్వాసులు అలా వెళ్ళారటండి. వెళ్ళి చక్కగా ఆ చేనులోనికి వెళ్ళి ఆ పని ప్రారంభించే ముందు మరలా పెద్ద ముసుకేసుకున్నారట. దైవజనుడు చెప్పాడు ఈ మాటలు. పెద్ద ముసుకేసుకొని మరలా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేసి ప్రారంభించారట. ఈ మార్త ఒక దిక్కు, మరియా ఒక దిక్కు అలా వెళ్ళారండి. ఆ మొదట ఆ పత్తి ఆ కాటన్ తీయడానికి ఇలా లాగారట. కింది నుంచి బుస్సుమని లేచిందట త్రాసుపాము. బుస్సుమని లేచేసరికి ఒక్కసారిగా గాబరపడి ఏసయ్యా ఏసయ్యా అని బోర్లా పడ్డదట ఆమె. ఆదివారం డుమ్మ కొట్టి ఏసయ్యా అంటే త్రాసుపాముకి ఏం తెలుసు నీ భక్తి? త్రాసుపాము బుస్ బుస్ అని మీదకి వచ్చిందట. ఇక చూడండి, 2 ఒకరి మీద ఒకరు పడి పరిగెత్తి 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 ఆ ఆటో ఎక్కారో ఏది ఎక్కారో కానీ ప్రార్థన అలా ముగించే సమయానికి వచ్చి మందిరం దగ్గర పడ్డదట. పడి నురుగులు కక్కుతూ ఉందట. పామో 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 అని అరుస్తూ ఉందట. ఆ దైవజనుడు అన్న బయటకు వచ్చి వారిని చూసి ఆ సిస్టర్తో చెప్పాడట, ఏ పాము గడిచిందో చూడండి అని. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆమె అన్నదట, అయ్యా నాకు పాము గరవలేదు,
నేను బాగానే ఉన్నా, నేను సాక్ష్యం చెప్తా అన్నదట. ఏంటోలే మరి బాధలు వచ్చిందని సాక్ష్యం చెప్పమంటే ఇప్పుడు చెప్పిన విషయం అంతా అక్కడ సాక్ష్యం చెప్పిందట. నేను ఇలాగ డబ్బుకు ఆశపడి నేను వెళ్తే అని ప్రారంభించగానే అక్కడ కొంతమంది మందిరంలో ఉంటారు కదండి, ఇప్పుడు వాక్యంలో విన్నట్లుగా పిల్లలు రాకుండా ఒక్కరు వచ్చి, లేకపోతే ఆదివారమే పెళ్లి సంబంధాలు, ఆదివారమే బట్టలు ఉతుక్కోవడము, ఆదివారమే ఇల్లు శుభ్రం చేయడము, ఆదివారమే మాంసం కూర తెచ్చుకోవడము, ఇలాంటి వారు మందిరంలో ఉంటారు కదా. ఈమె సాక్ష్యం చెబుతూ ఉంటే వారందరూ గడగడగడలాడిపోతున్నారట, చెమటలు పడుతున్నాయట. దైవజనుడు చెప్పాడు, మీకు కూడా భయం అవుతుంది కదా ఈ వాక్యం వింటుంటే, ఎందుకు పాము బుస్సుమని లేచింది? మందిరాన్ని ఎగ్గొట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి డబ్బు కొరకు ఒక్కరోజు పోకపోతే ఏమవుతుంది అని వారు అక్కడికి వెళ్ళిన కారణాన్ని బట్టి వారికి త్రాసుపాము ఎదురైందట. ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ డుమ్మ కొట్టేవారు ఉంటారు కదండి, వారు భయంకరంగా పశ్చాత్తాపపడి, ప్రభా ఇక మా జీవితంలో ఏ ఒక్కరోజు మందిరం ఎగ్గొట్టమని వాళ్ళు తీర్మానం చేసుకున్నారట. నా దేవుని బిడ్డలారా, వీరి ప్రార్థన వెనువెంట అంగీకరింపబడుటకు కారణము ఒకటి ఏమిటి అంటే, పసిపిల్లలు, వారి భార్యలు, వారి ఇంక రాయబడి ఉంది, పసిపిల్లలు శిశువులు భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. చాలండి, టోటల్ ఫ్యామిలీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వెంటనే జవాబు వచ్చింది, రేపు ఈ వేళకు మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను యుద్ధం చేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యెహోషాపాతు రాజు యుద్ధం చేస్తే శ్రమ కలిగేది, కొంతమంది చచ్చిపోయేవారు, ఆస్తి నష్టం కలిగేది. యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేసి గుంపుగా సహవాసంగా ప్రార్థన చేశాడు. దేవుడు యుద్ధం చేశాడు. వాక్యమంటది, యుద్ధములో యెహోవా మాటుగాండ్రలను పెట్టి వచ్చిన యుద్ధంకి వచ్చినటువంటి శత్రువులు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరొకరు పొడుచుకున్నారట. అర్థం కాలేదు ఏంటో, శత్రువులు పొడుచుకొని చచ్చిపోయారట. ఈ రీతిగా దేవుడు యుద్ధం చేసి యెహోషాపాతు రాజుకి, తన రాజ్యానికి నెమ్మదిని కలుగజేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడికి మనం పని చెప్పగలిగితే, మన ప్రార్థన ద్వారా ఆయనకు పని కల్పించగలిగితే, మనము భౌతికంగా ఆలోచించక ఆత్మీయంగా ఈ కోణములో వెళ్ళి, ఈ అనుభవాల్లో వెళ్ళి మనము ప్రభు సన్నిధిలో బ్రతకగలిగితే, మన చేతికి మట్టి అంటకుండా దేవుడు యుద్ధాన్ని జరిగిస్తాడు. వాక్యం వింటున్నా నీ జీవితంలో ఎన్ని శత్రువు సమూహాలు నీ చుట్టూ చేరినా, ఈ అనుభవాల్లో వెళ్ళి పరిపూర్ణంగా నీ సహాయత నీవు ప్రభు ఎదుట ఒప్పుకొని, నీవు పరిపూర్ణంగా నీవే నాకు దిక్కు అని నీవు ప్రార్థన చేయగలిగితే, ఈ సహవాస ప్రార్థన నీ మంచి ఒప్పుకోలును బట్టి నా దేవుడు యుద్ధం ప్రారంభిస్తాడు. ప్రారంభించిన దేవుడు శత్రువులను సంహరిస్తాడు. సంహరించిన దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ దేశానికి, నా దేశానికి నెమ్మదిని సమకూరుస్తాడు. నా దేవుడు ఆ కృపతో మనందరినీ నింపునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. యెహోషాపాతు జీవితంలో ఎన్నో అలజడుల మధ్యలో, ఎన్నో పోరాటాల మధ్యలో యెహోషాపాతు నీ ఎదుట ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకున్నట్లుగా ప్రభా, మేమందరము మనస్సు నిలుపుకోవడానికి సహాయం చేయండి. యెహోషాపాతు రాజు అయినప్పటికీ భౌతికంగా ఆలోచించక ఆత్మ సంబంధంగా ఎదుర్కోవాలని ఆలోచించినట్లుగా మేము చూస్తున్నాం. మేము కూడా ప్రభువా, మా సొంత ఆలోచనలతో కాక ఆత్మ సంబంధంగా ఆలోచించుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా,
ఉపవాస దినాన్ని చాటించి సమూహంగా ప్రార్థన ద్వారా మీరు జయము కలుగజేస్తారని తాను నమ్మి మందిర ప్రాధాన్యతను ఎరిగి మందిరములో ప్రార్థించినట్లుగా మేము చేయడానికి సహాయం చేయండి. రాజు అయినప్పటికీ ప్రభు అందరి ముందు తగ్గించుకొని నీవే నా దిక్కు, నేను నిస్సహాయకుని అని ఒప్పుకున్నాడయ్యా. మేమందరము కూడా మా జీవితాలలో మీ ఎదుట మా నిస్సహాయతను ఒప్పుకోవడానికి, నీపై ఆధారపడుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దీని ద్వారా ప్రభు వెనువెంటనే మీరు జవాబిచ్చి యుద్ధాన్ని జరిగించి యెహోషాపాతు జీవితములో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో సమాధానము, నెమ్మదిని మీరు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.